పోతుంది. ఈ వీడియోలో మీరు చూస్తున్నది జువ్వి బదనిక. అంటే ఇది జువ్వి చెట్టు కాబట్టి ఈ చెట్టు మీద ఏ చెట్టు మొలిచినా అది జువ్వి బదనిక అన్నమాట. ఉదాహరణకు జువ్వి చెట్టు మీద వేప చెట్టు మొలిచినా, రావి చెట్టు మొలిచినా, ఇంకా ఏదైనా చెట్టు మొలిచినా దానిని జువ్వి బదనికగానే పిలుస్తారు. వేప చెట్టు ఉంది కదా అని వేప బదనిక అని, రావి చెట్టు మొలిచిందని రావి బదనిక అని పిలవరు. అంటే ఈ బదనికకు ఆధారం అయిన చెట్టు పేరుతోనే పిలుస్తారన్నమాట. వేప చెట్టు మీద జువ్వి చెట్టు లేదా ఇంకా ఏదైనా చెట్టు మొలిచినా అది వేప బదనిక అన్నమాట. ఏ బదనిక అయినా అది అత్యంత శక్తివంతమైనది. ఇప్పటి వరకు వేప, జువ్వి, రావి బదనికలతో పాటు ఈత బదనికలు నాకు కంటపడ్డాయి. వాటిలో కొన్నింటిని ఇంతకుముందు రవి పుష్య, గురు పుష్య యోగాలు ఉన్నప్పుడు, సూర్యగ్రహణం, ఆదివారం అమావాస్య ఉన్న సమయాల్లో సేకరించాను. రాబోయే సూర్యగ్రహణం మరియు ఆదివారం అమావాస్య